దేవునికి స్తోత్రం అండి. అయ్యగారికి అమ్మగారికి నా వందనాలు. ఇక్కడ కూడి వచ్చిన బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారం అండి. నేను చెప్పబోయే సాక్ష్యం చెప్తే ఒక గంట కూడా పడుతుంది టైము. ఇప్పుడు అయ్యగారు ఏమన్నారంటే 5 నిమిషాల్లో సరిపెట్టాలంటే మధ్యలో ఏంటి కట్ చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఒక విషయం ఉంది, నేను స్టీల్ ప్లాంట్లో 2088లో జాయిన్ అయ్యాను. 1988లో జాయిన్ అయ్యాను. నేను రిటైర్మెంట్ 2017లో రిటైర్ అయిపోయాను. ఈ మధ్యకాలంలో నేను చేసే సెక్షన్లో నాకు చాలా ఘోరమైన ప్రమాదం జరిగింది. అది ఎప్పుడంటే 2012 ఆగస్టు 11వ తారీఖుని నేను బీసీపీలో ఉన్నానండి. నేను ఛార్జ్మెన్గా అక్కడ పనిచేస్తున్నాను. నాకు 4 టెక్నీషియన్లు ఇచ్చారు, ఒక షిప్పింగ్ ఛార్జ్. వాళ్ళ 4కి నేనే పర్మిషన్ ఇచ్చాను. అంటే ఒకరు ఏంటంటే నాకు బర్త్డే ఫంక్షన్ ఉందండి, నాకు పెళ్ళి ఉందండి, అలాగని చెప్పి నన్ను 2 అడిగారు, షిప్పింగ్ ఛార్జ్ని 2 అడిగారు. ఆ 4కి నేనే పర్మిషన్ ఇచ్చాను. అయితే ఆ రోజు 8:22 ఆ సెక్షన్లో మహాఘోరమైన ప్రమాదం. నేను తార్ని వేడిగా ఉన్నదాన్ని కూల్చేసి తార్ ప్లాంట్కి పంపించే సెక్షన్ అది. అయ్యా నేను షిప్పింగ్ ఛార్జీ అన్నాడు, ఇద్దరు భోంచేసి వెళ్దాంలేండి అనుకున్నాం. ఇలా క్యారేజీలు ఇప్పామండి. క్యారేజీలు ఇప్పిన వెంటనే అక్కడ పెద్ద సౌండ్ వచ్చింది. అంటే లైను బరస్ట్ అయిపోయింది. అతను షిప్పింగ్ ఛార్జీ కదా, అతను దిగట్లేదు. నేనే గబగబా దిగి అక్కడ వాల్ ఒకటి క్లోజ్ చేసి వేరే పంపు రన్ చేశాను. వేరే పంపు రన్ చేసి ఇలాగ మెట్లు ఎక్కుదాం టైంలో ఆ పంపు బరస్ట్ అయిపోయింది. బరస్ట్ అయిపోయి ఏంటంటే అది ఎక్కువ పెద్ద డయా. అది నేను ఇంకా పక్కకి రాబోసరికి అది 10 మీటర్ల డౌన్లో ఉన్నాను. నేను 10 మీటర్ల డౌన్లోది ఒక 10 నిమిషాల్లో సగం మునిగిపోయాను. నేను సగం. ఇంకా షిప్పింగ్ ఛార్జీ పైన ఉన్నాడు, రండి రండి అంటాడు. నేను రావటానికే తారు, షూ ఉంది, బట్టలు ఉన్నాయి, హెల్మెట్ ఉంది, కానీ నేను నడవలేని స్థితి అయిపోయానండి. షిప్పింగ్ ఛార్జీ రమ్మంటే రావట్లేదాడు, అతను రావట్లేదు. అప్పుడు నేనే చెప్పాను, సలహా ఇచ్చాను, దేవుడా నేను ఈ రోజుతోటి ఇక అంతమైపోతానేమో, నాకు చాలా భయంగా ఉంది, దేవుడా మీరే కాపాడండి. ఆ షిప్పింగ్ ఛార్జీ అనే అతను నా దగ్గరికి వస్తే నేను తీసుకెళ్తాడు అని అనుకుంటే అతను ఏంటంటే అతను కూడా ప్రాణంతో భయం కదండి, రాలేదు. నేను మళ్ళీ మళ్ళీ అతను నేనే సలహా చెప్పాను, ఏమండి మీరు ఒక తాడోడు పట్టరండి, వైరు, ఎలక్ట్రికల్ వైరు, అది తెచ్చి నాకు నా మెడలో వేయండి, నేను అది పట్టుకొని పైకి రాగలుగుతాను, లేకపోతే నేను ఇక్కడ చనిపోతానండి అన్నాను. అక్కడ గబగబా పరిగెట్టి వెళ్ళి ఎలక్ట్రికల్ రూమ్కి వెళ్ళి అతను ఒక వైర్ తెచ్చాడండి. ఆ వైరు నా మెడకు ఫస్ట్ వేసాడు, దొరకలేదు నా చేతికి. తర్వాత రెండోసారి వేసాడు. అప్పటికి ఇక్కడికి వచ్చానండి, మునిగిపోయాను, తారు మునిగిపోయాను, కదలలేకపోతున్నాను. రెండోసారి మాత్రం నా మెడకు తగిలింది. గట్టిగా పట్టుకొని మీరు లాగండి అంటే అతను లాగలేకపోతున్నాడు. మెట్లు కొంచెం దూరంలో ఉన్నాయి. మరలా ఎవరినో పిలిచాడు, 2 వచ్చారు, ముగ్గురు కలిపి లాగారు. లాగి అలా మెట్ల దగ్గర వచ్చాను. షూ మొత్తం ఒళ్ళంతా ఇదైపోయింది. అంటే తారు కూల్గా ఉంది కాబట్టి సరిపోయింది, లేకపోతే అప్పటికి కూడా 60% కాలిపోయాను నేను. అప్పుడు బయటికి లాగి చల్లనీటిలో పెట్టి శుభ్రంగా కడిగారు. మా అంబులెన్స్ వచ్చింది, మా ఫస్ట్ ఎయిడ్కి తీసుకెళ్ళారు. ఫస్ట్ ఎయిడ్ తీసుకెళ్తే మళ్ళీ మా జనరల్ హాస్పిటల్కి తిరిగి పంపించారు. అక్కడ మొత్తం అంతా చేశారు. 7 ఇయర్స్ మళ్ళీ పంపించారు. ఆ 7 ఇయర్స్లో 60% కాలిపోయింది అని చెప్పి వాళ్ళంతా ట్రీట్మెంట్ చేశారు. కంట్లో కూడా తారు వెళ్ళిపోయిందండి. ఇంకా అప్పటికి నా పిల్లలకి తెలియలేదు, నా భార్యకి తెలియలేదు, నా అల్లుడికి తెలియలేదు, నా బ్రదర్కి తెలిసింది. అందరూ కూడా వచ్చారు, అప్పటికప్పుడే వెంటనే వచ్చారు. నా పిల్లలు ఢిల్లీలో ఉన్నారు. నా భార్య అంటే నేను భార్యతో మాట్లాడితే ఆవిడ నమ్ముతుంది, నమ్మకం నేను బ్రతికానా ఏమైపోయినని. నేను మాట్లాడడం కూడా నేను సరిపోవట్లేదు. అప్పుడు ట్రీట్మెంట్ చేశారు. 11 రోజులు హాస్పిటల్లో ఉంచారు. తెల్లవారుజామున నా పిల్లలు వచ్చారు ఢిల్లీ నుండి. ఆ 11 రోజులు నేను ఆరోగ్యంగా అక్కడే హాస్పిటల్లో ఉండి ఇంటికి వచ్చి ఇంటి దగ్గర 10 రోజులు రెస్ట్ తీసుకొని నేను మరలా డ్యూటీకి బయలుదేరానండి. ఆ డ్యూటీలో ఏంటంటే
నేనున్న సెక్షన్ నన్ను మార్పించమంటే మార్చట్లేదు. ఆ సెక్షన్లో నువ్వు చేయాలి సీనియరు, నేను వేరే పంపించమంటే నేను రిజైన్ చేస్తానండి, నేను ఆ సెక్షన్లో ఉండను అన్నాను. ఉండనంటే దేవుడు మరి ఏంటి చేశాడో వాళ్ళ మనసులో దూరి వారం రోజుల్లో నిన్ను మారుస్తానండి అని వేరే చోటకి మార్చారండి. అప్పుడు నేను ఆరోగ్యంగా పని చేసుకోగలిగాను. అప్పుడు ఏంటంటే నేను చాలా ఇబ్బందులతో, ఇంటి దగ్గర ఇబ్బందులే, పిల్లలతో ఇబ్బందులే, అన్ని విధాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటూ నేను మరలా అలా కోలుకొని అప్పుడు చిన్న కుమారుడికి పెళ్లి చేయాలని తలంచాను. అంతకు ముందే 2020లో కుమార్తె పెళ్లి చేశాను. 2017లో పెద్ద కుమారుడు పెళ్లి చేశాను. 2020లో మళ్ళీ చిన్న కుమారుడికి పెళ్లి చేశాను. వాళ్ళ ముగ్గురు కూడా బాగానే ఉన్నారండి. అయితే ఈ లోపల ఏంటి జరిగిందంటే నా 2024 డిసెంబర్ 2ని మన సంఘస్థలందరూ మా ఇంటికి చేరుకున్నారండి. ప్రార్థన చేశారు, ప్రార్థనలో పెట్టారు. అప్పటికే నా మనవడికి అక్కడ ఇంటర్వ్యూ జరుగుతుంది. ఆ ఇంటర్వ్యూలో ఆడు ఏంటంటే, ఈసారి నేను అవ్వను తాతయ్య, మరి నా గురించి మీరు ఏమనుకోకండి, ప్రార్థన చేయించండి, పాస్టర్ గారు వస్తే అని చెప్పారు. పాస్టర్ గారు తప్పనిసరిగా ఈరోజు మన ఇంటికి అందరూ సంఘస్థలు వస్తున్నారా, నేను ప్రార్థనలో పెడతాను అని చెప్పాను. పాస్టర్ గారు వచ్చారు, పాస్టర్ గారు వచ్చారు, చిన్న పాస్టర్ గారు, చిన్నమ్మ గారు అందరూ వచ్చారు. అయితే పాస్టర్ గారు ఒకటే చెప్పాను, సార్ నా మనవడికి అక్కడ ఇంటర్వ్యూ జరుగుతుంది, కాన్పూర్లో ఇంటర్వ్యూ జరుగుతుంది. ఆ ఇంటర్వ్యూలో ఈరోజు ఎలాగైనా సెలెక్ట్ అయ్యేటట్టు రేపు ప్రార్థన చేయండి అంటే మేడం గారు కూడా అన్నారు, తప్పనిసరిగా మేము ప్రార్థన చేస్తాం, మీ మనవడికి ఉద్యోగం గ్యారెంటీగా వస్తుంది అని చెప్పారండి. 11 గంటల నుంచి తెల్లవారి 1 గంట వరకు మా వాళ్ళు ఇంటర్వ్యూలో ఉన్నాడు. 16 మంది వస్తే వెంటనే అందరినీ పంపించారట. ఇద్దరిని ఉంచారండి. ఇద్దరి నుంచి ఒక అబ్బాయికి సెలెక్ట్ అయిపోయి పంపించారు, ఇంటికి రూమ్కి వచ్చాడు. నా మనవడు కూడా నువ్వు అవ్వలేదు పంపించారని ఇంటికి పంపించారు. ఇంటికంటే రూమ్కి వచ్చాడు. రూమ్కి వచ్చేవాడు సూటు బట్టలు అన్నీ ఇప్పేసుకొని అలా రూమ్లో అలా కూర్చోన్నాడట. పాస్టర్ గారు ఫోన్ చేశారు, పాస్టర్ గారు ఫోన్ చేశారు కదా, నేను మాత్రం ధైర్యంగా ఉన్నాను. మరలా వాడికి వాళ్ళు ఫోన్ చేశారండి. ఫోన్ చేసి ఆడి పేరు రాజా, మనవడు, రాజా నువ్వు అర్జెంటుగా రా నీతో మాట్లాడని మళ్ళీ పిలిచారట. పిలిచి 2 క్వశ్చన్లు అడిగారట. ఆ క్వశ్చన్కి సమాధానం చెప్పాడు. నువ్వు సెలెక్ట్ అయిపోయావు, ఇంటర్వ్యూ డేట్ ఇస్తాము, నువ్వు మాత్రం ధైర్యంగా వెళ్ళి పని చేసుకో, నేను టాటా స్టీల్ ప్లాంట్లో సెలెక్ట్ అయ్యా, నువ్వు గొప్ప ఇది, నీకేం పర్వాలేదు అని చెప్పారు. ప్యాకేజీ కూడా ఎంతండి అని అడిగారు. ప్యాకేజీ 18 లక్షలు, నీకు ఏం పర్వాలేదు ధైర్యంగా ఉండు, నీ వయసు 22 సంవత్సరాలు, ఇప్పుడే 18 సంవత్సరాలు అయితే 18 లక్షలు అయితే తర్వాత నీ ఫ్యూచర్ బాగా ఎక్కువగా ఉంటుంది, అందువల్ల నువ్వు ధైర్యంగా పని చేసుకొని వెంటనే ఆర్డర్ చేసి రూమ్కి వచ్చి మాకు ఫోన్ చేశాడండి. అప్పటికి ఎంత అయింది, 1 గంటన్నర. పాస్టర్ గారికి చెప్పాలంటే చెప్పలేకపోయాను. మరుసటి రోజు నేను చెన్నయ్య గారికి ఫోన్ చేసి చెప్పాను, నా మనవడికి ఉద్యోగం వచ్చింది సార్, మీరు ప్రార్థనలు పెట్టారు కాబట్టే నా మనవడికి ఇంత తొందరగా ఉద్యోగం వచ్చింది అనుకున్నాను. నేను చాలా సంతోషపడ్డాను సార్. ఇంకా ఇంత సంతోషం కాదు, అంటే చిన్న వయసులో అంత ప్యాకేజీతో ఉద్యోగం వచ్చింది. వాళ్ళ మామయ్యలు కూడా మంచి అంత ప్యాకేజీ కాదు, వీడే ఫస్ట్ అంత ప్యాకేజీ కొట్టాడు. ఇప్పుడు నా పెద్ద కుమారు ఢిల్లీలో ఉన్నాడండి. ఆ అబ్బాయికి 35 లక్షల ప్యాకేజీ. ఆ అబ్బాయి పర్వాలేదు. ఆ అబ్బాయికి ఇద్దరు పిల్లలు, పాప బాబు. బాబు ఏమో ఇంటర్మీడియట్ చదువుతున్నాడు, పాపమేమో 10th. ఇప్పుడు నా కుమార్తెకి ఒక కొడుకు ఆల్రెడీ ఉద్యోగం వచ్చింది, ఇంకో పాప 10th ఇంటర్ ఎగ్జామ్ రాసింది, రాత్రి వచ్చింది ఆ అమ్మాయి. ఇంక నా చిన్న కుమారుడికి పెళ్ళి అయ్యి 4 సంవత్సరాలు అవుతుందండి, పిల్లలు లేరు. చిన్న కుమారుడు డాక్టరే, నా కోళ్ళు కూడా డాక్టరే. చిన్న కుమారుడు ఢిల్లీ ఎయిమ్స్లో చేస్తున్నాడు, నా కోడలు మ్యాథ్స్లో చేస్తుందండి. ఇద్దరు ఢిల్లీలో ఉన్నారు. మేము అప్పుడప్పుడు వెళ్తాము, 1-2 నెలలు ఉంటాము, వచ్చేస్తాము. మాకు మాత్రం నా పిల్లలు చాలా బాగా చూస్తున్నారండి. నా భార్యని కానీ నన్ను కానీ బాగానే చూస్తున్నారు. ఇక్కడ నా కుమార్తె ఉన్నది, ఆమె మమ్మల్ని బాగానే చూస్తుంది. నా పిల్లలు నాకు డబ్బులు పంపిస్తున్నారు, మేము చక్కగా బ్రతుకుతున్నామండి. ఇంకొక విషయం ఏంటంటే, నా భార్య దేవుడంటే అతికి ప్రేమ, కానీ ఆవిడ బాప్తిజం తీసుకోవట్లేదు. ఇది చెప్పాను, ఏమైపోతావు రా, చర్చికి వస్తున్నావు కాబట్టి నువ్వు బాప్తిజం తీసుకో,
నేను పాస్టర్ గారికి చెప్పి మాట్లాడతాను. ఏదో ఒక రోజు నువ్వు డిసైడ్ అయ్యి చెప్పు అని అంటే ఇదిగో అదిగో అంటుందండి. అందు గురించి సంఘస్థులందరూ నా కుటుంబం గురించి ప్రార్థన చేయండి. నా భార్య కూడా దేవుణ్ణి నమ్ముకొని రోజు నాతోటి చర్చికి వచ్చేటట్టు మీరు సహకరించండి. నా పిల్లల్ని కూడా, నా చిన్న కుమారుడు కూడా సంతానం కలిగేటట్టు మీరు అందరూ ప్రార్థన చేసి నా కుటుంబాన్ని ఆదుకోవాలని సంఘస్థులందరికీ మన హృదయపూర్వకంగా నమస్కరించుకుంటూ ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడికి నమస్కరించి చెప్తున్నాను.